నమస్కారం సిటీ న్యూస్ కి స్వాగతం। కాచాపూర్ సొసైటీ ఆవరణలో మొక్కలు నాటి కార్యక్రమంలో భాగంగా సీఈఓ బస్సాపూర్ మహేశ్వరి గారు, డైరెక్టర్ మాజీ ఎంపీపీ సుదర్శన్ గారు, మాజీ సర్పంచ్ భూపతి మరియు యాదయ్య గారు, కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు ఊడెం మెట్టు ఎస్ఎస్ క్లర్కు గాల్ రెడ్డి రాల్ గారు, ఇందిరమ్మ కమిటీ సభ్యులు భూమిని స్వామి గారు, బీర్కోరి కోరిస్వామి గారు, కాచాపూరు సొసైటీ క్లర్క్ మెట్టు రేణుక గారు పాల్గొన్నారు। ఈ రోజు క్యాసంపల్లి గ్రామంలో వ్యవసాయ అధికారులు ఇక్కడ పవన్ సార్ గారు గాని మరియు ఏఈఓ తేజస్విన్ మేడం గారు మన గ్రామ పంచాయతీలోని రైతు వేదిక నందు టేకు వేర్లను పంపించేయడం జరిగింది। ఈ సందర్భంగా రైతులందరికీ తెలియజేయండి అనగా ఈ టేకు స్టంప్స్ ని ప్రతి ఒక్క రైతు కూడా తీసుకొని తన పొలం గట్లపై నాటాలని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాము। ఈ నాటిన మొక్కలను ప్రతి ఒక్క మొక్కను కూడా సంరక్షించుకునే విధంగా రైతులు దాన్ని పెంచి పోషించుకొని పెద్దయిన తర్వాత ఈ టేకు కలపను అన్ని రకాలుగా యూజ్ చేసుకోవడానికి ఉపయోగపడుతుంది। కాబట్టి చెట్లు పెంచడంలో మనము రైతుల ముందుగా ఉండి మనం వ్యవసాయానికి మరింత పునాది వేసుకోవాలని, మొక్కలు సమృద్ధిగా పెంచుకోవాలని ఈ సందర్భంగా నేను రైతులందరికీ కూడా ఈ అవకాశాన్ని అందరూ కూడా ఈ టేకు వేర్లను వినియోగించుకొని గ్రామంలో ఉన్న రైతులు ప్రతి ఒక్కరు కూడా ఒక రైతు మినిమం ఒక 50 టేకు మొక్కలు నాటే విధంగా చూడాలని నేను ఈ సందర్భంగా గ్రామ ప్రజలకు తెలియజేస్తున్నాను। మనకు నా పేరు పవన్ కుమార్, వ్యవసాయ అధికారి, కామారెడ్డి మండలం। మనకు గౌరవ కలెక్టర్ గారు రైతులకు టీక్ స్టంప్స్ అవసరం ఉన్నాయి సార్ అని చెప్తే సార్ స్వయంగా టీక్ స్టంప్స్ తెప్పించి రైతులకు పంపిణీ చేయాలని చెప్పి మనకు డిస్టిక్ మొత్తం 50,000 టీక్ స్టాంప్స్ తెప్పడం జరిగింది। ఈరోజు మనకు గౌరవ కలెక్టర్ గారు టేకు మొక్కల వేర్లని పంపించడం జరిగింది। రైతు వేదికల ద్వారా మనము రైతులకు పంపిణీ చేస్తున్నాము। అదే భాగంగా ఈరోజు క్యాసంపల్లి రైతు వేదికలో మనం 1000 టేకు మొక్కలను రైతులకు అందజేస్తాం। ఈ వేరు మొక్కలను రైతులు వాళ్ళ యొక్క వడ్ల పైన పెట్టుకుంటే ఒక 10 ఏళ్లలో ఇవి మనకు వేరే వేరే విధంగా ఉపయోగించుకోవడానికి వస్తుంది। కాబట్టి రైతులు వీటిని సంరక్షించుకోవాలని కోరుకుంటూ ఈ టేకు మొక్కలను పంపిణీ చేయడం జరుగుతున్నది। థ్యాంక్ యూ। తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన వనమహోత్సవం కార్యక్రమంలో భాగంగా కామారెడ్డి జిల్లాలో నిర్వహించిన ప్రత్యేక వనమహోత్సవ కార్యక్రమంలో జిల్లా ఎస్పీ శ్రీ ఎం రాజేష్ చంద్ర ఎప్స్ గారు స్వయంగా మొక్కలు నాటి కార్యక్రమంలో పాల్గొన్నారు। ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ గారు మాట్లాడుతూ పర్యావరణ పరిరక్షణతో పాటు పచ్చదనం పెంపొందించడం ప్రతి ఒక్కరి బాధ్యత అని అన్నారు। ప్రతి ఒక్కరూ తమ పరిసరాల్లో మొక్కలు నాటి వాటిని సంరక్షించాలని సూచించారు। మొక్కలు నాటడం ద్వారా పర్యావరణ సమతుల్యతను కాపాడటంతో పాటు భవిష్యత్ తరాలకు ఆరోగ్యకరమైన, ఆహ్లాదకరమైన వాతావరణాన్ని అందించవచ్చని తెలిపారు। మొక్క నాటడం మాత్రమే కాదు, దానిని సంరక్షించడం కూడా మన బాధ్యత అని ఎస్పీ గారు పేర్కొన్నారు। వనమహోత్సవాన్ని స్ఫూర్తిగా తీసుకుని ప్రజలు, యువత, విద్యార్థులు పెద్ద ఎత్తున మొక్కలు నాటి వాటి సంరక్షణకు కృషి చేయాలని పిలుపునిచ్చారు। పచ్చదనం పెంపొందించేందుకు ప్రతి ఒక్కరూ తమ వంతు కృషి చేస్తే పచ్చని కామారెడ్డిని నిర్మించవచ్చని ఎస్పీ గారు తెలిపారు। మొక్కలను సంరక్షించడం ద్వారా పర్యావరణాన్ని కాపాడటంతో పాటు భవిష్యత్ తరాలకు ఆరోగ్యకరమైన జీవన వాతావరణాన్ని అందించవచ్చని అన్నారు। ఈ కార్యక్రమంలో అదనపు ఎస్పీ అడ్మిన్ కె నరసింహారెడ్డి, ఏఆర్డీఎస్పీ ఉదయభాస్కర్, స్పెషల్ బ్రాంచ్ ఇన్స్పెక్టర్ మధుసూదన్, ఆరిలు సంతోష్ కుమార్, నవీన్, కృష్ణ, ఆర్ఎస్ఐతో పాటు పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు। పర్యావరణ పరిరక్షణకు ప్రతి ఒక్కరూ మొక్కలు నాటి పచ్చదనాన్ని పెంపొందించేందుకు కృషి చేయాలని అదనపు కలెక్టర్ విక్టర్ పిలుపునిచ్చారు। మొక్కల పెంపకంతో పర్యావరణ సమతుల్యతను కాపాడుతూ భావితరాలకు పచ్చని భవిష్యత్తును అందించవచ్చని తెలిపారు। వన మహోత్సవం కార్యక్రమంలో భాగంగా మంగళవారం రాఘవపూర్ మండల కేంద్రంలోని ఆవరణలో డిఎఫ్ఓ నీరజ్, డిఆర్డీఓ దామోదర్ రెడ్డి, ఎక్సైజ్ శాఖ ముకుందరెడ్డి, అధికారులు, గీత కార్మికులతో కలిసి అదనపు కలెక్టర్ విక్టర్ మొక్కలు నాటారు। ఈ సందర్భంగా రాఘవపూర్లో 1200 ఈత మొక్కలను నాటారు। అదనపు కలెక్టర్ విక్టర్ మాట్లాడుతూ జిల్లాలో వన మహోత్సవం కింద చేపట్టిన మొక్కలు నాటే కార్యక్రమంలో భాగంగా రాఘవపూర్లో 1200 ఈత మొక్కలు నాటినట్లు తెలిపారు।
జిల్లాలో వివిధ శాఖలకు కేటాయించిన మొక్కలు నాటే లక్ష్యాలను పూర్తిస్థాయిలో సాధించాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. నాటిన ప్రతి మొక్కను సంరక్షించేలా ప్రత్యేక శ్రద్ధ వహించాలని సూచించారు. పర్యావరణ పరిరక్షణలో మొక్కలు, అడవులు అత్యంత కీలక పాత్ర పోషిస్తాయని ఆయన పేర్కొన్నారు. పెరుగుతున్న కాలుష్యాన్ని నియంత్రించడంతో పాటు వాతావరణ సమతుల్యతను కాపాడేందుకు పచ్చదనాన్ని విస్తరించాల్సిన అవసరం ఉందన్నారు. వన మహోత్సవాన్ని కేవలం మొక్కలు నాటే కార్యక్రమంగా కాకుండా ప్రకృతి పరిరక్షణలో ప్రతి ఒక్కరి సామాజిక బాధ్యతగా భావించాలని సూచించారు. భావితరాలకు స్వచ్ఛమైన గాలి, ఆరోగ్యకరమైన వాతావరణాన్ని అందించాలంటే ప్రతి ఒక్కరూ మొక్కలు నాటి, అవి వృక్షాలుగా ఎదిగే వరకు సంరక్షించాలని పిలుపునిచ్చారు. నాటిన ప్రతి మొక్కను కాపాడినప్పుడే వన మహోత్సవం లక్ష్యం నెరవేరుతుందని తెలిపారు. పచ్చదనాన్ని పెంపొందించడం ద్వారా ఆరోగ్యకరమైన, ఆహ్లాదకరమైన వాతావరణాన్ని నిర్మించవచ్చని అన్నారు. ఈ కార్యక్రమంలో శిక్షణ కలెక్టర్ రవితేజ, అదనపు స్థానిక సంస్థల కలెక్టర్ ఎన్. వై. గిరి, తహసీల్దార్ హిమబిందు, పీడీ మెప్మా శ్రీధర్ రెడ్డి, అటవీ శాఖ అధికారులు, ఎక్సైజ్ శాఖ అధికారులు, గీత కార్మికులు, సంబంధిత శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు ఏటీయూసీ .4వ జిల్లా మహాసభలు ఈరోజు కామారెడ్డి పట్టణం లోటరీ క్లబ్లో మహాసభలు నిర్వహించడం జరిగింది. ఈ మహాసభలకు ముఖ్య అతిథులుగా రాష్ట్ర కార్యదర్శి ఎస్. బాలరాజు గారు జెండావిష్కరణ నిర్వహించడం జరిగింది. ఈ మహాసభకు ఏటీయూసీ జిల్లా కార్యదర్శి పి. బాలరాజు అధ్యక్షతన వహించగా, ఈ మహాసభలు కామారెడ్డి మున్సిపల్ చైర్మన్ గారు ఇప్ప ఉమారాణి శ్రీనివాస్ గారు ముఖ్య అతిథులుగా హాజరై ఆమె మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వము అవలంబిస్తున్న కార్మికుల పట్ల విధానాలపై మాట్లాడుతూ కార్మికులకు కనీస వేతనాలు లేక కార్మికుల చట్టాలు కేంద్ర ప్రభుత్వం ఆధీనంలో తీసుకుందని, కార్మికులకు పని గంటలు పని భద్రత కల్పించడం లేదని, అదేవిధంగా కార్మికులకు కనీస వేతనాలు ఉండాలని, కార్మికులకు పీఎఫ్ సౌకర్యం ఉండాలని, అదేవిధంగా కార్మికులు 3 పూటలా తిండి, కార్మికునికి కనీస అవసరాలు, వేతనం, పిల్లల చదువులు, ఉన్నత వర్గం పేద వర్గం ఒకేలా ఉండాలని ఆమె అన్నారు. కేంద్ర ప్రభుత్వం కార్మికుల పట్ల చిత్తశుద్ధి లేదని ఆమె అన్నారు. ఇప్పటికైనా కార్మిక రంగాన్ని కేంద్ర ప్రభుత్వము పట్టించుకోవడం లేదని, అన్ని రంగాలను ప్రైవేటీకరణ చేయడానికి కేంద్ర ప్రభుత్వం ముందుందని ఆమె అన్నారు. కనీస ధరలు, నిత్యవసర ధరలు, అనేక ధరలు పెరగడం వల్ల నిరుపేద కార్మికులు బతికే పరిస్థితులు లేరని ఆమె అన్నారు. ఇప్పటికైనా కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి కార్మిక వ్యతిరేక చట్టాలను వెనక్కి తీసుకోవాలని, కార్మికులు బతకడానికి కనీస వేతనాలు ఉండాలని ఆమె మహాసభల్లో అన్నారు. అదేవిధంగా తెలంగాణ రాష్ట్రంలో లక్షలాది మంది కార్మికులకు ప్రాతినిధ్యం వహిస్తున్న ఏటీయూసీ సంఘం అని కామారెడ్డి చైర్మన్ ఇప్ప ఉమారాణి శ్రీనివాస్ గారు అన్నారు. అదేవిధంగా 4వ జిల్లా మహాసభలకు ముఖ్య అతిథులుగా హాజరైనందుకు చాలా సంతోషంగా ఉందని ఆమె అన్నారు. ఇప్పటికైనా కార్మికుల సమస్యలు కేంద్ర ప్రభుత్వం వెంటనే నెరవేర్చాలని ఆమె పిలుపునిచ్చారు. అదేవిధంగా కార్మికుల సమస్యలు భవిష్యత్తులో పరిష్కారానికి ముందుంటానని మహాసభల్లో పిలుపునిచ్చారు. కామారెడ్డి జిల్లా ఏటీయూసీ 4వ రోజు జిల్లా మహాసభలకు ముఖ్య అతిథులుగా రావడం చాలా సంతోషంగా ఉందని ఆమె అన్నారు. ముందు కార్మికుల సమస్యలపైన పరిష్కార దిశగా పనిచేస్తానని ఆమె మహాసభల్లో మాట్లాడడం జరిగింది. కేంద్ర ప్రభుత్వము పెంచిన నిత్యవసర దళాలను, ఇతర ధరలు, పెట్రోల్, గ్యాస్, అదేవిధంగా రైతుల సమస్యలను, కార్మికుల సమస్యలు పరిష్కారమే వరకు పోరాటాలు నిర్వహించాలని ఆమె మాట్లాడడం జరిగింది. అనంతరం రాష్ట్ర కార్యదర్శి ఏటీయూసీ ఎస్. బాలరాజు గారు మాట్లాడుతూ ప్రభుత్వ రంగ సంస్థలన్నీ అంబానీ, ఆదానీ అనుకూలంగా కేంద్ర ప్రభుత్వము పనిచేస్తుందని, కనీసం మనిషి బతకడానికి కనీస వేతనం లేక కార్మికుడుగానే మిగిలిపోతున్నారని ఆయన అన్నారు. జిల్లా సందర్భంగా కేంద్ర ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన హామీలు అమలు చేయాలని, నల్లధనాన్ని తీసుకురావాలని, పెంచిన ధరలు తగ్గించాలని, కార్మికుల 44 చట్టాలను 4 కోడ్లుగా విభజించడాన్ని సరైంది కాదని, ఇప్పటికైనా కార్మికుల సమస్యలు పరిష్కారానికి కేంద్ర ప్రభుత్వం మేల్కోకపోతే భవిష్యత్తులో పెద్ద ఎత్తున కార్మిక సంఘాలను కలుపుకొని దేశవ్యాప్తంగా, రాష్ట్రవ్యాప్తంగా ఆందోళన కార్యక్రమంలో నిర్వహిస్తామని ఆయన అన్నారు. ఏటీయూసీ 4వ రాష్ట్ర మహాసభలు సెప్టెంబర్ 6 నుండి 8 వరకు కరీంనగర్ పట్టణంలో, రాష్ట్ర మహాసభలు సెప్టెంబర్ 6న భారీ ర్యాలీ బహిరంగ సభ నిర్వహిస్తున్నట్లు ఈ మహాసభకు ఏటీయూసీ జాతీయ ప్రధాన కార్యదర్శి కామ్రేడ్ అమర్జీత్ కౌర్ గారు హాజరవుతారని ఏటీయూసీ రాష్ట్ర కార్యదర్శి ఎస్. బాలరాజు గారు అన్నారు. ఇప్పటికైనా కేంద్ర ప్రభుత్వం ప్రజా వ్యతిరేక విధానాలను వీడేనాడాలని, లేనియెడల భవిష్యత్తులో కార్మిక వర్గం జరిగే పోరాటాలకు కేంద్ర ప్రభుత్వమే బాధ్యత వహించాలని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లాల నలుమూలల నుండి మహాసభల్లో పాల్గొనడం జరిగిందని, కార్మిక వర్గానికి భవిష్యత్తు పోరాటాలకు పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో జిల్లా కార్యదర్శి పి. బాలరాజ్, జిల్లా అధ్యక్షులు ఎస్. బాలరాజ్, జిల్లా ఉపాధ్యక్షులు దశరథ్ లక్ష్మణ్, జిల్లా నాయకులు ప్రవీణ్, రఫీక్, శ్రీనివాస్, భీమయ్య, బాజీ, రాజిరెడ్డి, దుబాస్ రాములు, ఆర్. లక్ష్మణ్, జి. రాజు, రాజేందర్, సునీత, విజయలక్ష్మి, అనిత, రాజ్యలక్ష్మి, లావణ్య, భీమయ్య, బాజీ, శ్రీనివాస్, కృష్ణ, రాజేందర్, బాలరాజ్, ఖదీర్, వెంకట్ గౌడ్, శివాజీ, దేవరాజు, గంగయ్య, రాములు. ఈ కార్యక్రమంలో కార్మికులు అధిక సంఖ్యలో మహాసభలో పాల్గొనడం జరిగింది.
కామారెడ్డి నియోజకవర్గంలో దోమకొండ మండలంలో దోమకొండ పీఎస్సీఎస్ చైర్మన్గా మంగళవారం రోజున చంద్రయ్య గారి అనంతరెడ్డి గౌరవ మన కామారెడ్డి ముద్దుబిడ్డ ప్రభుత్వ సలహాదారులు మహమ్మద్ అలీ షబ్బీర్ అలీ గారి చేతుల మీదుగా ఈరోజు చైర్మన్గా నియామక పత్రము తీసుకోవడం జరిగినది. మర్యాదపూర్వకగా ప్రభుత్వ సలహాదారులు మహమ్మద్ షబ్బీర్ అలీ గారిని శాలువాలతో సన్మానం చేయడం జరిగినది. నూతనంగా ఎన్నుకోబడ్డ చైర్మన్ తనపై నమ్మకం ఉంచి నాకు బాధ్యతలు అప్పగించినందుకు ప్రభుత్వ సలహాదారులు షబ్బీర్ అలీ గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ నాపై నమ్మకం ఉంచి నాకు అప్పగించిన చైర్మన్ పదవి రైతుల సంక్షేమం, సహకార సంఘాల బలోపేతం, రైతులకు అందించవలసిన ప్రభుత్వ పథకాలు, రుణాలు, ఎరువులు, విత్తనములు పారదర్శకంగా అందేలా కృషి చేస్తానని, అలాగే పీఎస్సీఎస్లో కేవలం రుణాల అందించే సమస్యలు కాకుండా రైతులకు ఆర్థిక అభివృద్ధికి, వ్యవసాయ రంగం బలోపేతానికి, రైతులకు ఎలాంటి ఇబ్బందులు ఎదురైనా వాటిని గుర్తించి సంబంధిత అధికారుల దృష్టికి తీసుకువెళ్లి పరిష్కరిస్తానని తెలియజేస్తున్నాను. సహకార సంఘాల కార్యఫలాలు, పారదర్శకత, జవాబుదారీతనము పాటిస్తూ ప్రతి రైతుకు సమానంగా సేవలు అందిస్తానని, చిన్న సన్నకారు రైతులందరికీ ఒకే విధంగా సేవలు అందిస్తానని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ఈ కార్యక్రమంలో నా యొక్క గురువారైనటువంటి బిక్నూర్ మండలం రామేశ్వర్ పల్లి గ్రామ బద్దం ఇంద్రకరణ్ రెడ్డి అన్న గారికి, వారికి కూడా ఈరోజు రామేశ్వర్ పల్లి పీఎస్సీఎస్ చైర్మన్ గా నియామక పత్రము అందుకున్నారు. వారికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ, అలాగే నా యొక్క మిత్రులు అంతం పల్లె చైర్మన్ చిట్టేది సుధాకర్ రెడ్డి మరియు మాచారెడ్డి మౌసీలాల్ నాయక్ వీరందరూ నియామక పత్రాలు చైర్మన్ గా తీసుకోవడం జరిగినది. ఇట్టి కార్యక్రమంలో దోమకొండ మండల మాజీ జెడ్పీటీసీ సభ్యులు తిరుమల గౌడ్ గారు మరియు దోమకొండ ప్రథమ పౌరులైన సర్పంచ్ ఐరన్ నరసయ్య గారు మరియు దోమకొండ కాంగ్రెస్ మండల అధ్యక్షుడు ఆశపోయిన శ్రీను గారు మరియు దోమకొండ పట్టణ అధ్యక్షులు సీతారామ మధుగారు. ఈ రోజు కామారెడ్డి మార్కెట్లో పసిడి ధరలు 10 గ్రాముల బంగారం 1,58,900, వెండి 2,450 రూపాయలు. ఇంతటితో వార్తలు సమాప్తం. మళ్ళీ మరుసటి వార్తలో కలుసుకుందాం.